సాయి ఏం చేస్తున్నావు సాయి? నేను ఈరోజు క్యాప్సికమ్ పెరుగు పచ్చడి చేసేస్తున్నాను. ఓ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మాయి గుంటూరు అబ్బాయి. ఏం లేదండి, ఇవాళ సాటర్డే కదా. ఈరోజు నాకు కూడా హాలిడే వచ్చింది, అలాగే మా ఆయనకు కూడా హాలిడే అంట ఈరోజు. అందుకే ఏదన్నా కొత్తగా చేయన్నాడు. సరే ఏం చేద్దాం కొత్తగా అని ఆలోచించి క్యాప్సికమ్ కనిపించింది నాకు. అలానే సరే మామూలుగా రోజు చేసిందే కదా, ఎప్పుడు రొటీన్గా ఎందుకని ఈరోజు పెరుగు పచ్చడి చేద్దామని క్యాప్సికమ్తో పూనుకున్నాను అనమాట. ఎలా వస్తుందో చూద్దాము, నా ప్రాసెస్ చూడండి. మా ఆయన టేస్ట్ చేస్తాడు అనమాట ఎలా వచ్చిందనేది. ఇంతకేం చేస్తున్నావు? పెరుగు పచ్చడి అన్నావు. చూపిస్తాను, రండి రండి రండి. ఏం లేదండి, ఫస్ట్ పెరుగు, చిక్కగుండె పెరుగులో కొద్దిగా ఉప్పు కారం వేసేసుకుందాము, పక్కన పెట్టుకుందాం వేసుకొని. ఓకేనా? తగినంత వేసుకోండి. అలాగే కారం, ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. కొద్దిగా లైట్గా వేస్తున్నాను నేను, మా అత్తయ్య వాళ్ళు కూడా తింటారు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. ఈ మిక్చర్ అయిపోయిందనమాట. తర్వాత అంతలోపల ఏం చేశానంటే క్యాప్సికమ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ క్యాప్సికమ్ ఉంది కదా, ఫస్ట్ పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, చూసారా ఎట్లా చిటపటలాడుతున్నాయో, మన వంట కూడా అదిరిపోతుంది. ఇంగు వేసుకోండి. వంటల్లో ఇంగు వేస్తే దాని రుచే వేరబ్బా. పసుపు వేస్తామండి. ఇప్పుడు చూడండి తిరగవత అయిపోయింది కదండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేద్దాం. ఇప్పుడు మనము క్యాప్సికమ్ని బాగా మగ్గించుకుందాం కొద్దిసేపు మూత పెట్టి. దాని తర్వాత మనం కొద్దిసేపు మగ్గనిద్దాం. దెబ్బలు ఉడకాలి కొద్దిగా, 70% వరకు. ఓకేనా? తర్వాత చూపిస్తాను, చిటికలో వచ్చేస్తాం. ఇప్పుడు మనము చూద్దామండి, మధ్య మధ్యలో తీస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడగంటకుండా ఉండడానికి. ఓకేనా? ఎందుకు ఇంత తక్కువ ఉందనుకుంటున్నారా కూర? ఫస్ట్ కొంచెం తక్కువ చేద్దాం అనుకుంటున్నానండి. బాగా వస్తుందా రాదా అని ట్రై చేద్దాం. ఇది శాంపుల్ అనమాట, అందరికీ. బాగా వచ్చింది అనుకోండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు, తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు క్వాంటిటీ. ఫస్ట్ తక్కువ క్వాంటిటీతో చేసి బాగా వచ్చింది అనిపిస్తే చేసుకోవచ్చు కదా, వేస్ట్ కాకుండా. అదనమాట. ఏమన్నమాట అదనమాట. ఎవరికన్నా ఇట్లా వెరైటీగా వంటలు చేయడం అంటే ఇష్టమా, లేకుంటే ఎప్పుడన్నా తిన్నారా క్యాప్సికమ్ పెరుగు పచ్చడి? నేను కూడా ఎప్పుడు తినలేదు, ట్రై చేస్తున్నాను కొత్తగా. బాగుంటుంది కదా వంట. ఎప్పుడు పెరుగు పచ్చడి, ఎందుకు పెరుగు పచ్చడిలో మామూలుగా ఎందుకు అదే సింపుల్గా ఉండడం, క్యాప్సికమ్తో ట్రై చేద్దాం ఒకసారి, ఎలా వస్తుందన్నది చూద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే ఏ వంటకం అయితే ఇష్టమో అలాగే రెసిపీ కూడా షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను ఒకసారి. మంచి వెజ్ అండి, నాన్ వెజ్ కాదు. ఓకేనా? నేను కూడా కుకింగ్ చేసి మీకు చూపిస్తాను, తర్వాత చూద్దామండి. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ముందు ఇదైతే చూద్దాం. చూసారా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనము ఈ మిక్చర్ని దీంట్లో వేసేసుకుందామండి. కొన్ని వేసేసుకోండి, సరిపడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇప్పుడు
పోసేసుకున్నాం కదా టెక్స్చర్ అంతా, దాంట్లో కొద్దిగా నీళ్లు పోసేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. బాగా కొంచెం ఆయిల్ మనము ఎంత వేసినా, కొంచెం ఆయిల్ వేసినా ఎక్కువ ఆయిల్ వేసినా కానీ కొద్దిగా పైకి తెలుస్తుంది కదా, అంతవరకు అప్పుడు మనకు తెలుస్తుంది బాగా కుకింగ్ అయినట్టు. చూసేద్దాం అంతలోపల. ఓకేనా, మళ్ళీ వస్తాను 2 minutes. చేసిందో చూసారా, ఇది కూడా మగ్గిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం గార్నిషింగ్కి. కొత్తిమీర లవర్స్ ఎవరన్నా ఉన్నారా? కొత్తిమీర టంటడాన్. చూసారా అండి, వాసనకే అమోఘంగా అనిపిస్తుంది. పొగలు వస్తున్నాయి. ఇప్పుడు వేడివేడిగా తింటాను. చూద్దాం, మా ఆయనకి చూపిస్తాను టేస్ట్ ఎలా వచ్చిందన్నది చెప్తాడు ఇప్పుడు. ఓకేనా, నోరు రుచే క్యాప్సికమ్ పెరుగు పచ్చడి రెడీ. జూమ్ కరో. అద్భుతంగా ఉంటుంది. అద్భుతం, అమోఘం, బ్రహ్మాండమే. తింటే ఇంకా నోరు ఊరుస్తుంది. వాసనకే తట్టుకోలేకున్నాను. తింటే అద్భుతంగా ఉంటుంది తెలుసా. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. కామెంట్ చేయండి ఎంతమంది ట్రై చేస్తారన్నది. ఓకేనా, నా వంటకాన్ని నేను కూడా ఆనందిస్తాను. బాయ్. అయిపోయింది మొత్తానికి.